ఓకే. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రేపు 28వ తేదీన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ రాయవలస పంచాయతీకి పెన్షన్ పంచడానికి రావడం జరుగుతుంది. మరి కొత్త పెన్షన్ అనేది కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 1000 రూపాయల పెన్షన్లు పెంచిన ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఈ 20 నెలల నుంచి కూడా ఈ పెన్షన్ పంచడం జరుగుతుంది. రావడంతో పాటు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది. ఇది వ్యర్థంగా చేయడం జరుగుతుంది. కొన్ని ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత గౌరవ మా ఎమ్మెల్యే గారు ద్వారా ఈ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో 4 ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధాన సమస్యలు వాగ్దానం చేసినటువంటి 4 ప్రధానమైన సమస్యలు క్లియర్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీ గవర్నమెంట్ వచ్చి 20 మాసాలు అయింది కాబట్టి. మొట్టమొదటిగా ఆర్ఐసిఎస్. ఈ ఆర్ఐసిఎస్ అనేది మొట్టమొదటి మీ అబ్బాయి లోకేష్ గారు కనమాసం గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి సాక్షిగా మేము గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల్లోనే మేము ఆర్ఎస్ఎస్ తెప్పించే బాధ్యత మాదని చెప్పేసి ఆ రోజు అమ్మవారి సాక్షిగా ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన. అలాగే గౌరవ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండల ఆఫీస్ దగ్గర మెయిన్ రోడ్లో మీటింగ్ పెట్టి ఎన్టీ రామారావు గారి సాక్షిగా ఆ రోజు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ అనేది 4 రోజుల్లో మేము ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. మన సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు 100 సార్లు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో ఆర్ఎస్ఎస్ తెస్తామని చెప్పేసి. 4 రోజుల్లో తెస్తామని ఆర్ఎస్ఎస్ని 20 మాసాలు అయింది. ఈరోజు ఇంతవరకు కూడా ఆర్ఎస్ఎస్ ఎక్కడుందో తెలియదు, అతోగతి లేకుండా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది ఎంత దౌర్భాగ్యం అండి. దయించి మా పత్రికల ద్వారా మీడియాల ద్వారా దయించి ఇప్పటికైనా చేసి మీ ఎమ్మెల్యే గారు చెప్పి మీటింగ్లో ఎమ్మెల్యే గారిని అడిగి సీఎం గారిని అడిగి ఆర్ఎస్ఎస్ని తేవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. బిల్లులు కూడా బీభత్సం చేస్తున్నారు. ఇంకా మొత్తం విజిలెన్స్ కూడా చాలా దౌర్జన్యం చేసి రైతులైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆర్ఎస్సీ తేవాల్సిన బాధ్యత మీకు ఉందని మరొకసారి మేము తెలియజేస్తున్నాం. అలాగే రెండోది గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ గౌరవ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తేడం జరిగింది. 23 డాక్టర్లు వేయడం జరిగింది. నాన్ టెక్నికల్ అసిస్టెంట్లు కూడా ఈ రోజు వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఒకవేళ ప్యాటర్న్ వస్తే ఆ ప్యాటర్న్ తిరిగి గవర్నమెంట్ తీసి బ్లాక్ తెలిపింది. మరి ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టిలో పెట్టవలసిన బాధ్యత ఆయనకు ఉంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ జీవో కాపీ కూడా ఉంది. దయించి సీఎం గారు ఇదైనా దృష్టిలో పెట్టుకొని ఈ 28 కోట్ల రూపాయలు కూడా ఇక్కడే మీటింగ్లో రేపు ఆదివాసులో శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేయవలసిందిగా ఒకసారి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. మూడవది తోటపల్లి నీరు. ఆ రోజు 750 కోట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యం స్వర్గీయ రాజశేఖర గారి ఆధ్వర్యంలో తోటపల్లి చేసి నీరు బాగు చేస్తే ఈరోజు వాళ్ళు వచ్చి నీరు ఇచ్చేసిన తర్వాత ఈ టీడీపీ అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు రాలేదు చీపురుపల్లి కాన్స్టిట్యున్సీకి. ఇది ఎంత దౌర్భాగ్యం మీరు ఆలోచించండి. ఈరోజు తోటపల్లి నీరు అనేది ఈరోజు చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే సుమారు 30,000-40,000 ఎకరాలకు చేయవలసింది ఒక్క చుక్క కూడా తేలని దౌర్భాగ్యం ఈరోజు ఉంది మన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో. మరి ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి మరి తోటపల్లి ఛానల్ నీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు తోటపల్లి ఛానల్ బాగు చేయట్లేదు, అది కూడా దృష్టి పెట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా నీరు వచ్చే విధంగా చేయవలసిందిగా మరొకసారి మీరు సీఎం గారి దృష్టి తేవలసిందిగా మరొకసారి మేము కోరుకుంటున్నాం. మరి దీంతోపాటు 4వ విషయం తీసుకుంటే ఆ రోజు గౌరవ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి కోరిక జిల్లా ఆసుపత్రి చేసి ఇక్కడ హాస్పిటల్ చేద్దామని ఆయన కోరుకునేది. మరి గవర్నమెంట్ ఇది అయిపోయిన తర్వాత ఈరోజు మన అలాగే అక్కడ ఏరియల్ హాస్పిటల్ మన హెడ్ క్వార్టర్లో ఇది అయింది కాబట్టి ఈరోజు జిల్లా హాస్పిటల్ చీపురుపల్లి కంపల్సరీకి వస్తే బాగుంటుందని ఇక్కడ పేద ప్రజలకి ఇక్కడ సుమారు 9-10 మండలాలకి సెంటర్ అవుతుంది. కాబట్టి దయించి జిల్లా హాస్పిటల్ అనేది ఇక్కడ తేవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారికి సీఎం గారికి ఉంది. మీరు నియోజకవర్గం దృష్టి పెట్టండి, విమర్శలు కాదు, దృష్టి పెట్టి 4 సమస్యలు తెచ్చవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఈ జిల్లా ఆఫీస్ కూడా రాజధానికి వెళ్ళిపోద్దనేసి ఈ మధ్యన తెలుస్తుంది. దయించి ఎమ్మెల్యే గారు మీరు సీఎం గారు ఎలాగా మన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు కాబట్టి పడుదల బట్టి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా హాస్పిటల్గా చీపురుపల్లి నియోజకవర్గం తేవలసిన బాధ్యత మీకు ఉందని మీ సభముఖంగా కోరుకుంటున్నాం. దయించి ఈరోజు ఇది స్టేట్ సమస్య కాదు, ఇంకొక విషయం అండి, ఇది స్టేట్ సమస్య కాదు, చీపురుపల్లి తాలూకు కాన్స్టిట్యున్సీ సమస్య. ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన సీఎం గారు కానీ నాయకులు కానీ అందరూ వాగ్దానం చేసి వెళ్ళారు. మిమ్మల్ని మీ వాగ్దానం నమ్మి ప్రజలు ఓట్లు వేశారు, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు 18 మాసాలు 20 మాసాలు ఏదో నోరెత్తగా చేశారు. ఇక్కడ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీకి మీరు వస్తున్నారు. ఈ 4 సమస్యలు ప్రధానమైన సమస్యలు.
ఈ 4 సమస్యల మీద ట్రీట్ చేయవలసిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీకుంది, ఎమ్మెల్యేగా అడగవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా ఉంది. దీంతోపాటు 5వ సమస్య కూడా పేకర్ సమస్య. పేకర్ విషయంలో కూడా మీరు ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు పేకర్ను పూర్తిగా మూతపడే విధంగా మీరు చేయడం జరిగింది. ఆ పేకర్ విషయం కూడా తేల్చవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఈ 5 సమస్యలు గట్టి సమస్యలు మన చిగురుపల్లి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి దయించి ఈ 5 సమస్యలు కూడా ముఖ్యమంత్రి వర్యులు గారు చిగురుపల్లి యోగంకి వచ్చారు కాబట్టి ఈ 5 సమస్యలు కూడా తీర్చి వెళ్తే ప్రజలకు నమ్మకం కుదురుతుంది. దయించి ఇది చేయవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని మరొకసారి మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. మీరు మెమోరాండం రూపంలో చేస్తారో, ఆయనతో వాగ్దానం చేయిస్తారో, ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, తోటపల్లి నీరు కానీ, ఈరోజు జిల్లా ఏరియా హాస్పిటల్ కానీ ఈ 4 తేవాల్సిన బాధ్యత మీకుందని మరొకసారి సభముఖంగా మీకు తెలియజేస్తున్నాం.